ఢిల్లీ సుల్తానుల యుగం. భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలం క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు. బానిస వంశము. ఢిల్లీలో మొట్టమొదట స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని పాలించిన మొదటి ముస్లిం వంశము బానిస వంశం. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206లో బానిస వంశాన్ని స్థాపించాడు. బానిస వంశానికి గల మరొక పేరు యమ్లుక్. భారతదేశంలో ఘోరీ మహమ్మద్ జయించిన రాజ్యాలకు రాజప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ బిరుదు లక్షాబక్ష్. కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిన మసీదులు ఢిల్లీలోని సువత్ ఉల్ ఇస్లాం, అజ్మీర్లోని అల్హదీన్ కా చోప్రా. కుతుబ్ మినార్ను ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఆరామ్ షా. కుతుబుద్దీన్ ఐబక్ 1210వ సంవత్సరంలో లాహోర్లో మరణించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినది ఆరామ్ షా. క్రీస్తు శకం 1211లో ఆరామ్ షాను చంపి ఇల్టుట్మిష్ ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. బానిస సుల్తానులలో అగ్రగణ్యుడు ఇల్టుట్మిష్. బాల్యంలో ఇల్టుట్మిష్ను అతని సోదరులు జమాలుద్దీన్ కు బానిసగా అమ్మారు. జమాలుద్దీన్ ఇల్టుట్మిష్ను కుతుబుద్దీన్ ఐబక్ కు బానిసగా అమ్మాడు. గ్వాలియర్ దుర్గాన్ని జయించిన మొదటి ఢిల్లీ సుల్తాను ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ ఆస్థానంలోని ప్రముఖ చరిత్రకారుడు మినహాజుద్దీన్. ఇల్టుట్మిష్ యొక్క సాంస్కృతిక ప్రాధాన్యత ముస్లిం అవసరాలకు హిందూ శిల్పరీతులను అన్వయించుట. స్వతంత్రంగా అరబ్బీ నాణెములను మొట్టమొదట ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ కుమార్తె సుల్తానా రజియా. ఇల్టుట్మిష్ కాలంలో భారతదేశంపై దండెత్తిన మంగోలుల నాయకుడు చెంగిజ్ ఖాన్. మంగోలుల దాడి నుండి రక్షించాల్సిందిగా ఇల్టుట్మిష్ను కోరిన ఖ్వారజాల ప్రభువు మంగబార్ని. ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1236లో మరణించాడు. భారతదేశమును పాలించిన తొలి ముస్లిం మహిళ సుల్తానా రజియా. తురుష్కేతర ముస్లింలకు ఉన్నత ఉద్యోగాలిచ్చిన ఢిల్లీ సుల్తాన్ సుల్తానా రజియా. సుల్తానా రజియా తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించింది బహరామ్ షా. బహరామ్ షా తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినది నాసరుద్దీన్ మహమ్మద్. నాసరుద్దీన్ మహమ్మద్ కాలంలో వాస్తవంగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగించిన వ్యక్తి బాల్బన్. బాల్బన్ అసలు పేరు బహావుద్దీన్.
బాల్బన్ మధ్య ఆసియాలోని ఇల్బారీ తెగకు చెందిన తురుష్క జాతీయుడు. బాల్బన్ పరిపాలనా కాలం క్రీస్తుశకం 1266 నుండి 1287 వరకు. బానిస వంశ రాజుల దర్బారులో 40 మంది సర్దారుల కూటమి చిహాల్గనీ ఉండేది. చిహల్గనీ ప్రాబల్యాన్ని తగ్గించినది బాల్బన్. మీరోలనే దోపిడి దొంగలను అణచినది బాల్బన్. బాల్బన్ కాలంలో తిరుగుబాటు చేసిన బెంగాలు నాయకుడు టుగ్రీల్ ఖాన్. టుగ్రీల్ ఖాన్ మరణించడంతో బెంగాల్కు ప్రతినిధిగా బాల్బన్ కుమారుడు ఉల్గు ఖాన్ నియమించబడ్డాడు. తైమూరులో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన బాల్బన్ పెద్ద కుమారుడు మహమ్మద్. బాల్బన్ క్రీస్తుశకం 1287లో మరణించాడు. బానిస వంశ రాజులలో చివరివాడు కైకుబాద్.